జై శ్రీరామ్. వస్త్రధారణ పైన కామన్ పీపుల్ ఆగ్రహిస్తే ఒకలాగా ఉంటుంది. అదే భగవద్గీతను అవపోసన పట్టిన వాళ్ళు ఆగ్రహిస్తే అప్పుడు సమాజం ఎంత దిగజారిందో అర్థం చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఆడియో వినండి. దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయడం, మళ్ళీ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా అంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే. విన్నారు కదా, వేదాలను పురాణాలను గీతను జీవితంగా జీవించిన వారే అలాంటి వారికి ఎందుకు ఇంత కోపం వచ్చింది? ఇప్పటికి కూడా ఆడవాళ్ళు ఏ వస్త్రాలైనా వేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు ధర్మం చదవలేదా? పురాణాలు వినలేదా? భగవద్గీతను అర్థం చేసుకోలేదా? మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి, ఆడది క్షేత్రం, మగవాడు బీజమని. క్షేత్రం అపవిత్రమైతే బీజం ఎంత గొప్పదైనా ఫలితం ఉండదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు, పురాణాలు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. పూర్వపు కాలపు ఋషులు కూడా ఇవే మనకు చెప్పి వెళ్లారు. ఇవాళ గంగాధర శాస్త్రి గారు, ఆయనే కాదండి, చాగంటి గారు, గంగాధర శాస్త్రి గారు, గరికపాటి గారు, వడ్డెపర్తి గారు పురాణాలను ఇతిహాసాలను అవపోసన పట్టిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుసా? మనం వేసుకునే బట్టల వల్ల. ఈ రోజు గంగాధర శాస్త్రి గారు మాట్లాడితే అది వ్యక్తిగత కోపం కాదు, రేపు చాగంటి గారు చెప్తే అది మగాధిపత్యం కూడా కాదు. ఇంతకు ముందు గరికపాటి గారు మాట్లాడింది మహిళల పైన ద్వేషం అయితే కాదు. వాళ్ళందరూ మంత్రాలు చదివిన వాళ్ళు, గీతను వంట పట్టించుకున్న వాళ్ళు, పురాణాలను అవపోసన పట్టిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ రోజు ఒక్క మాట అలాంటివి మాట్లాడారంటే దాని వెనుక 1000 సంవత్సరాల ధర్మం ఉంది. వస్త్రాధరణ అనేది నా వ్యక్తిగతం అని వాదించే వాళ్ళకు ఒక మాట చెప్పనా? సమాజం వరకు వస్తే ఏది నీ వ్యక్తిగతం కాదు. నీ ఇంట్లో ఉన్నంత వరకు అది నీ వ్యక్తిగతం. నువ్వు సమాజంలో వేసుకునే వస్త్రం నీ వరకు ఆగదు. నీ చూపు, నీ ప్రవర్తన, నీ ప్రభావం ఖచ్చితంగా ఇతరులపై పడుతుంది. పురాణాల ఋషులు కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదు, నీకు నచ్చినట్లు వస్త్రధారణ చేసుకో అని. ఈ భారతదేశంలో అట్టు బొట్టు అని ఒక సాంప్రదాయం ఉంది. ఇది నా అభిప్రాయం కాదండి, ఇది మన సంస్కృతి నిర్ణయించింది. ఆడవాళ్ళు ఏ అర్ధనగ్న ప్రదర్శన అయినా చేసుకోవచ్చు అని చెప్పేవాళ్ళు ఈ భారతదేశపు నేలను పూర్తిగా అర్థం చేసుకోలేదేమో. భారతీయ సంస్కృతి మీకు నచ్చకపోతే మీకు నచ్చినట్లు ఈ దేశం సంస్కృతి మారదు. అలాగని మాకు హద్దులు, స్వేచ్ఛ కావాలి, సంస్కార నియమాలు లేని జీవితం మాకు కావాలి అంటే అది ఈ భారతదేశంలో కుదరదు. ఇక్కడ జీవించాలంటే ఇక్కడ సంస్కారాలకు ఖచ్చితంగా తల వంచి తీరాలి. అలా కాదు అంటే 100లో 90 మంది మిమ్మల్ని వేలెత్తి చూపిస్తాయి. అడ్డుకట్టలు, నియమాలు లేని జీవితం ఉన్న దేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేశాలకు వెళ్లి మీరు హ్యాపీగా అర్ధనగ్న ప్రదర్శనలు చేసుకుంటూ ఉండొచ్చు. మొత్తానికైతే మీరు వేసుకునే వస్త్రధారణ మీద మాట రావడాన్ని మీరు అవమానంగా భావిస్తే ఆ మాట రావాల్సిన పరిస్థితిని మీరు తెచ్చుకోవటమే పెద్ద అవమానం. జై శ్రీరామ్, జై హింద్.